హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఏరియాలో సింకులమ్మని చేస్తున్నారు. అంటే ఇంటింటి నుంచి కుండ ఎత్తుకొని వెళ్తారు. ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి అందరూ ఇంటి దగ్గరికి అందరూ ఒక చోట చేరిన తర్వాత గుడికి వెళ్తాము. అంతవరకు అందరము ఇంటింటి దగ్గర వెళ్ళి కుండ ఎత్తుకునేంత వరకు ఉండాల్సిందే. ఇంకా మా ఇంటికి బంధువులు వచ్చేసారు. ఇక్కడ మా పిన్ని, అక్కడ పడుకున్నది మా అమ్మ. ఇద్దరు ఏం పని చేయకుండా వండుకున్నారు. అన్నీ నేనే చేసేసుకున్నాను వచ్చి. ఇప్పుడు వచ్చి వండుకున్నారు. పొద్దున మొత్తం బచ్చాలు మొత్తం వాళ్ళు చేసినారు. ఊరికి అంటున్నా. రెడీ కాకుండా వచ్చినావు ఎందుకురా అనరా? ఇంకా బయట ముగ్గు పొద్దున వేసింది, ముగ్గు పోయిందని చెప్పి ముగ్గేస్తున్నారు అందరూ. మా ఆడపడిచి ఇంకా పౌడర్లు పూస్తూనే ఉంది. రెడీ అయ్యింది. వాళ్ళమ్మ కొప్పల మళ్ళీ పౌడర్ కొట్టి రెడీ అవుతుంది. అక్షయ్ కుంకుమ పసుపు దీక్షిత్ ఎవరిని ముట్టుకొనియాడు, ఏడుస్తూనే ఉన్నాడు. గట్టి గట్టిగా ముట్టుకొని అందరినీ భయపడిచ్చేస్తారు. దీక్షు ఏమైంది? బండి తీసుకున్నాడా బాబాయ్? మా చిన్న అత్తమ్మ గారు ముగ్గేస్తున్నారు. నేను వేసిన ముగ్గు ఒప్పకుండా నీట్గా వేసలేనని చెప్పి అన్ని తుడిపేసి మళ్ళీ వేస్తుంది. చిన్న ఆడపడుచు సైలెంట్ కూర్చొని ముగ్గు చూస్తుంది. చూడండి మేడం, హాయ్ చెప్పండి మేడం. మా అల్లరి మరిది దీక్షిత్ బండి గుంజుకొని వాడే తొక్కుకుంటున్నాడు. కంప్లైంట్ ఇస్తున్నాడు దీక్షిత్ వాళ్ళ బాబాయ్ మీద. ఇంకా భక్షాలు, వంకాయ కూర, అన్నం, పులిహోర, భక్షాల చారు, ఇంకా అంతే వైట్ రైస్. ఇది మా ఇంట్లో వంటలు ఈరోజు పండగకి. ఇదిగోండి ఇక్కడ వీడియోలు తీస్తున్నారు అందరూ. హాయ్ చెప్పండి అందరూ. ఏదో ఫోటోకి జోకర్ బొమ్మ సెట్ చేసినారు, నవ్వుకుంటున్నారు. చూడండి నా బొమ్మని చూపియే. వీడు మాత్రం పెద్ద అల్లరోడు, మా మరిది, చిన్న మరిది. మరి అల్లరి వచ్చినప్పటి నుంచి సెల్లు చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు నాకు ఇష్టమైన మరదలు, చిన్న మరదలు. బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది ఎవరితోనైనా సరే. వచ్చిన వెంటనే పలకరియడం, దగ్గరికి రావడం అన్నీ బాగా చేస్తుంది. అందరిలో బాగా కలిసిపోతుంది. ఇంకా రేపు స్కూల్ ఓపెన్ చేసినారు. ఇది ఒక్క రోజు రండి అని చెప్తే వచ్చినారు. వస్తా. చిన్న కుండని ఇలా అందరూ రెడీ చేసుకొని బొట్లు పెట్టేసి సుంకులమ్మ కుండని తీసుకొని పోతారు అందరూ. ఇంకా రాలేదు, మేళాలతో వస్తారు అందరూ. పట్టు అమ్మవారి కుండ ఎత్తుకోవాలంటే పసుపు పూసుకోవాలని పసుపు పూసేసినారు. వీళ్ళు పసుపు పూసుకుంటూ కూర్చున్నారు. చిన్న ఏదన్నా బట్ట కింద పడకుండా మా పిన్ని కష్టపడి నాకు పసుపు పూస్తుంది. ఇది
స్కూల్ నుంచి వచ్చి రెడీ కాకుండా వచ్చినారు, అందుకే అట్లా 2 జల్లు వేసుకొని ఉంది మా సిస్టర్. రెడీగా అండి అని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్పొస్తే వాళ్ళ నాన్న అట్లా వేరే ఊరికి పోయి అట్లా పంపించేసినాడు. అక్షయ్, నువ్వు పసుపు పూసుకోకూడదు అక్షయ్, ఎందుకు పూసుకుంటున్నావు అక్షయ్? దీక్షిత్ మాత్రం కొట్లాడుతూనే ఉన్నాడు, ఆడుకోవడానికి అందరు కావాలంటాడు. వాంది ఏమన్నా తీసుకుంటే గట్టి గట్టిగా అడుస్తాడు. అలా చూడండి, ఎవరైనా ముట్టుకుంటే ఈసారి లేట్ అయింది. ప్రతిసారి 11:12 కల్లా వెళ్ళే వాళ్ళమే. ఈరోజు 2 అయింది టైము, లేట్ అయింది. ఇంకా ఎంతసేపులకు వస్తారో సౌండ్ ఏం లేదు, నెలలు తీసుకొని వస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.